అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక మైలురాయికి రంగం సిద్ధమైంది. రాజధానికి ప్రధాన ముఖద్వారంగా భావిస్తున్న E3 స్టీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు. దాదాపుగా 1,519 కోట్ల వ్యయంతో 21.77 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ కారిడార్ రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది. తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలు, ఇతర మౌలిక వస్తు నిర్మాణాలు కూడా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక మైలురాయికి రంగం సిద్ధమైంది. రాజధానికి ప్రధాన ముఖద్వారంగా భావిస్తున్న E3 స్టీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు వేళ ప్రారంభించనున్నారు. దాదాపుగా 1,519 కోట్ల వ్యయంతో 21.77 కిలోమీటర్ల మీద నిర్మిస్తున్న ఈ కారిడార్ రాజధాని రవాణా వ్యవస్థకి వెన్నెముకగా నిలవనుంది. తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలు, ఇతర మౌలిక వస్తువుల నిర్మాణాలు కూడా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక కీలక ఘట్టానికి ఈరోజు అయితే రంగు సిద్ధమైపోయింది. రాజధాని ప్రధాన ముఖద్వారంగా భావిస్తున్న స్టీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటుగా స్టీల్ బ్రిడ్జ్ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి. సో ఎన్ని గంటలకి బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించబోతున్నారు? చంద్రబాబు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, మరికొద్దిసేపట్లో అయితే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ముఖద్వారం స్టీడ్ యాక్సెస్ రోడ్డు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఏవైతే ఉన్నాయో స్టీల్ బ్రిడ్జితో పాటు అదేవిధంగా స్టీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని E17 వరకు ఉన్న 35 రోడ్లు అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నిటికీ కనెక్టివిటీ చేసుకుంటూ దాంతోపాటు అమరావతి రాజధానిలో పురోగతి ఏదైతే ఉంటుందో దానికి కీలక ఘట్టానికైతే నేడు ఆవిష్కృతం కానుంది. మరికొద్దిసేపట్లో అంటే 10:30కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ ఏదైతే ఈ స్టీడ్ యాక్సెస్ రోడ్డు అదేవిధంగా ఈ స్టీల్ బ్రిడ్జ్లు రెండింటిని నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ రెండు నిర్మాణాలను కూడా మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు చేతుల మీద అయితే ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఆ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ప్రధానంగా పైలాన్ ఆవిష్కరించడంతో పాటు దాంతో ప్రధానంగా దీంట్లో ఏదైతే దొండపాడు నుంచి చూసుకుంటే మొత్తంగా ఈ ఎలివేటెడ్ కారిడార్లు కానీ ఇవన్నీ కూడా దాంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే బకింగ్హామ్ కెనాల్ మీద ఏదైతే ఈ నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నిటినీ కూడా సీఎం చంద్రబాబు చేతుల మీద ఆవిష్కరించడంతో పాటు ఏదైతే ఈ స్టీడ్ యాక్సెస్ రోడ్ను సీఎం చంద్రబాబు పరిశీలించి ట్రయల్ నిర్వహించిన తర్వాత ఆ భవనాలన్నిటినీ కూడా సీఎం చంద్రబాబు పరిశీలించి వాటి పనితీరుతో పాటు అక్కడ ఇచ్చిన మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించడం దాంతోపాటు ఇప్పటికే అంటే 3 దశల్లో ఏదైతే ఈ నిర్మాణాలు చేపట్టారో E3 రోడ్డుకు సంబంధించి వాటన్నిటినీ కూడా పరిశీలించి వాటి నాణ్యత ఎలా ఉందనే దాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. దాంతోపాటు 60 మీటర్ల వెడల్పు ఏదైతే E3 కారిడార్ నిర్మాణం చేపట్టారో దాన్ని 3 లైన్ల వరుసలో 9 రహదారులతో అయితే ఈ నిర్మాణాలు అయితే చేపట్టారు. ఈ నిర్మాణాలన్నిటిని కూడా సర్వీస్ రోడ్డు అదేవిధంగా సైకిల్ ట్రాక్తో పాటు ఫుట్పాత్లు కూడా
దీనిపైన ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దీన్ని గ్రీన్ బెల్ట్లో కనుక అధునాతనత రంగాలుగా నగరంగా అయితే దీన్ని తీర్చిదిద్దాలని చెప్పని భావిస్తున్నారు. దాంతోపాటు దొండపాడు నుంచి ప్రారంభమై తాడేపల్లి మీదుగా NH-16కు E3ని అనుసంధానం చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. ఈ ఏదైతే ఎలివేటర్ కారిడార్ రావడం ద్వారా అమరావతి రాజధానిలోకి రావాలి అని అంటే అటు చెన్నై నుంచి హైవే మీద నుంచి వచ్చేవారు కానీ, అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి ఏదైతే అమరావతి రాజధానిలోకి వచ్చేవారు కానీ వీరంతా కూడా దీంట్లో ఈ ఎలివేటెడ్ కారిడార్ ద్వారా అమరావతి రాజధానిలోకి అయితే చేరుకునే మార్గం కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుందని చెప్పని అయితే ఇప్పటికే ప్రభుత్వం మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు గ్రిడ్ తరహాలో అమరావతిలో రహదారులన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే మొత్తంగా 478 కిలోమీటర్ల పొడవున 4 వరుసల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలను అయితే చేపడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇవన్నీ కూడా కరకట్ట రోడ్డు ట్రాఫిక్ అంటే గతంలో ఏదైతే కరకట్ట రోడ్డు పైన వెళ్లే మార్గంలో అనేక రకాల ట్రాఫిక్ సమస్యలు అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇవన్నిటిని కూడా సమస్యలు ఏదైతే వీటన్నిటిని కూడా అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా ఏదైతే E3 రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా ఇవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతుందని చెప్పని అధికారులు భావించారు. అయితే ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని కంటే ప్రభుత్వం 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని అమరావతి రోడ్డుకు సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భావిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మంత్రి నారాయణ అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ఉందో దీన్ని ఈ కార్యక్రమానికి కూడా నారాయణ వచ్చారు. అయితే ఆయన అడిగి చెప్పండి సేపట్లో ఇది ప్రారంభం అవుతుంది, ఏం చెప్తారు? రైతులను ఉద్దేశించి మాట్లాడటం, ఆ తర్వాత ఏదైతే అధికారులు ఎమ్మెల్యేలు కట్టామో టవర్స్, ఆ టవర్స్ని విజిట్ చేసి ఇన్స్పెక్షన్. ప్రధానంగా వైసీపీ అలాంటి అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు ప్రస్తుతం అమరావతి రాజధాని మీద విమర్శలు చేస్తుంది, దానికి ఏం చెప్తారు సార్? వాళ్ళు చేయని ఇబ్బంది లేదండి. 2014-19 అప్పుడు అదే గౌరవైన గత ముఖ్యమంత్రి 30,000 ఎకరాలు ఇక్కడ కావాలి, ఇక్కడే రాజధాని చెప్పి ప్రభుత్వం ఆరంగానే 3 ముక్కలు ఆటాడి రాజధాని రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టడం, మహిళలు కొట్టడం, వాళ్ళు కోర్టులకు ఈడ్చడం, మానసిక సభ చేశారు. అయితే మళ్ళా 2024లో ఎలక్షన్స్ ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ రంగాన్ని రాజధాని కడతానని చెప్పడం, వెంటనే యాక్చువల్గా ఆదేశించడం, దాని మీద దీన్ని టేకప్ చేశాం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల అనేక ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను అధిగమించి మళ్ళీ టెండర్లు పిలిచి ఈరోజు సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తయ్యేట్టుగా చేసాం. ఒక పార్ట్ ఇది, మరొక పార్ట్ నేషనల్ హైవే మీద కలుస్తుంది. దాన్ని కూడా వచ్చే జూన్ లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తాం. సార్, అసలు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి ఎలాంటి ఉపయోగాలు రాబోతున్నాయి? ఖచ్చితంగానండి. ఇన్ని రోజులు కరకట్ట మీద ప్రయాణం చేస్తున్నారు అందరూ, అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు సీడ్ యాక్సిస్ రోడ్ ఒక పార్ట్ వచ్చింది కాబట్టి అమరావతి లోపలికి ఈరోజు అటు అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా వర్క్స్ కావచ్చు, ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి స్మూత్గా ముందుకు పోవడం జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను కూడా సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అయితే అవి ఎప్పటిలోపు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది సార్? ఈరోజు ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిన తర్వాత వారిచ్చే ఆదేశం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. దీంతో పాటు ఎలివేటెడ్ కారిడార్ని తీసుకురావాలని చెప్పని భావిస్తున్నారు. ఆ ఎలివేటెడ్ కారిడార్ ద్వారా అమరావతి రాజధాని ముఖద్వారం అంటే అసలు రూపురేఖ ఎలా మారబోతుంది? అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో ఒక పార్ట్ మంగళగిరికి వచ్చిందండి, రెండో పార్ట్ నేషనల్ హైవే మీద పోతుంది, అది ఎలివేటెడ్గా పోతుంది. రైట్, ఇది ప్రస్తుత అమరావతి రాజధానిలో అయితే మంత్రి నారాయణ మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ఏదైతే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులన్నీ ఆయన మరొకసారి పరిశీలించారు. అయితే మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఇక్కడి నుంచి కూడా ఇక్కడ 9-10:30కి ఏదైతే ఈ పైలైన్ ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే పబ్లిక్ ఇక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సభ ప్రారంభం ఆ సభ దాదాపుగా 1 గంటన్నర సేపు ఆ సభ జరుగుతుంది. ఆ సభ జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే నిర్మాణం చేపట్టారో దాదాపుగా అంటే 35 కిలోమీటర్ల పొడవు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎమ్మెల్యే
పరిశీలించిన తర్వాత అక్కడ జిఏడి ఏదైతే సిఆర్డీఏ అధికారుల నుంచి ఆ భవనాలన్నిటినీ కూడా జిఏడి అధికారులకైతే ఈ భవనాలన్నిటినీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే త్వరలో అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలన్నిటినీ కూడా త్వరలో వారందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.